ప్రభువునందు కూడి వచ్చినటువంటి సోదరులకు అలాగే సోదరిమణులకు ప్రభు నామములో మీకు అందరికి కూడా వందన సమర్పణ చేసుకొని ప్రభునందు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువు తానే మనతో కూడా ఉండి మనకు కావలసినటువంటి ఈవులను దేవుడు అనుగ్రహించి తన కృపలో ఆయన నడిపించునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ఒక చిన్న ఉపదేశాన్ని చదువుకుందాం. మనము చదువుకున్నటువంటి యొక్క ఉపదేశంలో ఆహ్వానము అంటే తెలుసు కదా. ఆహ్వానము అంటే మనం చాలా విషయాలకి మనం ఆహ్వానిస్తూ ఉంటాం. ఈరోజు బుధవారము ప్రార్థన కూడికను ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇంటికి రండి, ఇంట్లో కృతజ్ఞత కూడి జరగాలి అనేటువంటి ఆహ్వానాన్ని సంఘానికి ఇచ్చాం. ఇలాగా సంఘంలో సంఘ సభ్యులు వచ్చి తండ్రి అయిన దేవుణ్ణి మన కుటుంబం తరఫున ఆరాధించాలని ఆహ్వానిస్తాం. అలాగే కుటుంబంలో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది, వివాహము అనేటువంటిది. ఆ వెడ్డింగ్ కార్డ్స్ కూడా మనం తయారు చేసుకొని కొంతమందిని ఏం చేస్తాం, మనం బంధువుల్ని, స్నేహితుల్ని, మన మంచిని కోరేటువంటి మన శ్రేయభిలాషుల్ని అందరూ కూడా మనం ఏం చేస్తాము, ఆ వివాహానికి ఆహ్వానిస్తాం. అలాగా మంచికి ఆహ్వానిస్తాము, చెడుకు కూడా ఆహ్వానిస్తాము. అంటే ఆహ్వానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది, అవునా? అలాగే దేవుడు కూడా మనుషుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో మనుషుల్ని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. వెల్కమ్, రండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆహ్వానించడం అనేటువంటిది చాలా అద్భుతమైంది. ఆయన ఆహ్వానాన్ని, ఆ ఇన్విటేషన్ని ఎంతమంది స్వీకరిస్తారు? ఆ యొక్క స్వీకరణ పొందిన తర్వాత ఎంతమంది దాన్ని నిర్లక్ష్యపెట్టి రాకుండా ఆగిపోతారు అనేటువంటిది ఆహ్వానించడమేమో దేవుని యొక్క బాధ్యత. ఆ ఆహ్వానాన్ని మన్నించుకొని రావడం మానవుని యొక్క బాధ్యత, అంతేనా? అలాగే ఇక్కడ కానీ మనం గమనిస్తే మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పాడు. ఉపమానము అని అంటే ఏంటంటే రూపక అలంకారము. అంటే మనకు కంటికి కనబడేటువంటి ఒక విషయాన్ని చూపించి మన కంటికి కనబడినటువంటి మరొక విషయాన్ని చూపించడానికే ఉపమానాలు వాడుతూ ఉంటారు. అంటే ఒక విషయాన్ని చెప్పినటువంటి దాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకొక రూపంలో ఆ విషయాన్ని ఏం చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అలాగే యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమాన రీతిగా ఒక మాటను చెప్పాడు. ఏమనంటే 22వ అధ్యాయము 2వ వచనంలో పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. అంటే పరలోక రాజ్యము ఎలాగుందంట, తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందంట. అంటే ఒక రాజు తన కుమారునికి వివాహం చేసి ఆ వివాహానికి ఒక విందును తయారు చేసి, అంటే రాజభోజనాలు అని అంటారు, రాజభోజనాలను సిద్ధం చేసి ఈ రాజభోజనాలు ఆరగించడానికి లేక స్వీకరించడానికి కొంతమందిని ఎవరినైతే
ఇన్విటేషన్ ఇచ్చాడో, ఇంతకుముందు ఆహ్వానించాడో, వాళ్ళకై వాళ్ళు రాకపోయినా ఆ రాజు ఏం చేస్తాడంటే తన రథాలని పంపించి వాళ్ళందరినీ, ఎవరినైతే ఆహ్వానించామో వాళ్ళందరినీ ఏం చేయండి, పిలుచుకొని రండి. ఎలా పిలుచుకొని రండి? రాజా మర్యాదలతో వాళ్ళు ఏం చేసుకోండి రండి, పిలుచుకొని రండి. ఎలా పిలుచుకొని రండి? రాజ మర్యాదలతో. ఇప్పుడు ఎవరే కానీ ఇన్విటేషన్ ఇస్తారు, పలానా రోజు వివాహం అంటాం, ఆ వివాహానికి ఆహ్వానిస్తాం. ఆహ్వానించిన తర్వాత వెళ్ళిపోతారు, ఆహ్వానించినటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వెడ్డింగ్ కార్డ్ అక్కడ ఉంటుంది, ఆ ఇన్విటేషన్ చూస్తారు, ఓ పలానా రోజు వివాహం ఉంది కదా అని చెప్పి దాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ రోజు సిద్ధపడి ఆటోలోనో, బస్సులలోనో, లేకపోతే మోటార్ బైక్లోనో, కారులోనో, కొన్నిసార్లు చాలా దూరంగా ఉంటే విమానంలోనో, ట్రైన్లోనో ఎలాగో ఒకలాగా ప్రయాణం చేసి ఆ యొక్క వివాహానికి ఏం చేస్తారు, హాజరవుతారు. అయితే ఇక్కడ మీరు గమనించుకుంటే పిలిచినటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు, పిలువబడినటువంటి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకొని రావాలి ఆ వివాహానికి, లేక ఆ మంచి కార్యక్రమానికో చెడు కార్యానికో పిలువబడినటువంటి వాళ్ళు రావాలి. అయితే ఇక్కడ రాజు అలాగ చేయలేదు. నేను ఒక రాజుని, నా రాజ మర్యాదకు తగ్గట్టుగా మనుషులు పంపించాను. ఎవరికైతే ఇంతకుముందు ఇన్విటేషన్ వెళ్ళిందో వాళ్ళందరినీ మీరేం చేయండి, పిలుచుకురమ్మని తన రథాలు ఇచ్చి, రాజు కదా రథాలు ఇచ్చి ఆ యొక్క సైనికుల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళి తన రథాలతో సిద్ధంగా ఉండి, మీరు వివాహానికి సిద్ధపడ్డారా, ఆర్ యు రెడీ అని అడిగితే వాళ్ళు ఏమని ఉత్తరం ఇచ్చారంటే, వాళ్ళు రానోళ్ళక పోయిరి కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, చూడండి ఏమేమి తయారు చేస్తాడో, ఎద్దులను, క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పులని వేరే దాసులను పంపిన. కానీ సెకండ్ టైం ఏం జరుగుతూ ఉంది, వేరే దాసులను, అంటే వీళ్ళు ఒకవేళ ఈ పిలిచినటువంటి వాళ్ళు ఈ సైన్యంలో చాలా తక్కువ వాళ్ళేమో, ఇంకా కొద్దిగా గనుల్ని ఏం చేద్దాం అంటే ఇంకొంచెం గనులు పంపిస్తే ఏమన్నా గౌరవించి వస్తారేమో అని గనులు పంపిస్తే వాళ్ళు అప్పుడు ఏం చేశారు చూడండి, వారు లక్ష్యము చేయలేదంట అతన్ని. ఒకడు తన పొలమును, మరొకడు తన వర్తకమునకు వెళ్ళింది. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచింది. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాలు ఏం చేశారంటే ఆయన తగలబెట్టాడు. అంటే ముందే ఏం చేయలేదు, మీరు వివాహానికి రాకపోతే మీ పట్టణాలని నేను తగలబెట్టేస్తాను అనుంటే పొలానికి వెళ్ళకోకుండా, వర్తకానికి వెళ్ళకోకుండా, అమ్మో ఈయన చాలా చెడ్డరాజు, దుర్మార్గుడు, కాబట్టి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేసి ఉందరు, వచ్చి ఉందరు. ఈయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, కాబట్టి మీ కొరకే నేను ఎడ్లను వధిస్తూ ఉన్నాను, క్రొవ్విన దూడలను వధిస్తూ ఉన్నాను, మీ కొరకే విందుని సిద్ధం చేస్తూ ఉన్నాను, రండి అని అన్నప్పుడు దాన్ని ఆహ్వానాన్ని పొందినటువంటి వాళ్ళు కూడా వండర్ఫుల్, మంచి ఇన్విటేషన్ ఇచ్చావు, ఓకే కమ్ లెట్స్ సిట్ అని చెప్పి పోగబెట్టి అప్పట్లో వాళ్ళు ఆతిథ్యం ఇచ్చి అతని సగౌరవంగా సాగనింపించారు. అయితే ఇప్పుడు మొండికి తిరిగారు, ఏమని, మేము రాము అని. వ్యాపారానికి వెళ్ళేటువంటి వాడు వ్యాపారానికి, పొలానికి వెళ్ళేటువంటి వాడు పొలానికి వెళ్ళాడు. యజమానుడికి కోపం వచ్చింది రాజుకి, అరే నేను వచ్చినప్పుడేమో వాళ్ళు వస్తామనని నన్ను గౌరవించారు, సన్మానించారు, నేను కూడా ఇన్ని వందల మంది వస్తారు కదా అనేటువంటి ఆలోచనతో క్రొవ్వినటువంటి దూడల్ని, ఎడ్లని నేను వధించి మంచి విందుని తయారు చేసి పెట్టాను కదా, మరి భోజనం అంతా ఏం కావాలి. కాబట్టి నా ఆహ్వానాన్ని వీళ్ళు రిజెక్ట్ చేశారు, కాబట్టి వాళ్ళ పట్టణాలు ఏం చేశారంటే ఆయన తగలబెట్టించి పిలువబడినటువంటి వాళ్ళు పాత్రలు కాలేదు దానికి. అప్పుడు అదే రాజనగర్లో
సంత వీధులలోనూ వీధుల మూలాల్లో కూర్చొని అర్హత లేనటువంటి వాళ్ళు భిక్షుగాళ్ళని పోయి పిలిపించాడు, మీరు రాండి అని రాజ మర్యాదలతో తీసుకొచ్చి వాళ్ళకందరికి కూడా వస్త్రాలు ఇచ్చి ఆ యొక్క రాజుతో కూడా ఏంటి తన కుమారుని యొక్క పెండ్లు విందులో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆహారాన్ని ఏం చేస్తున్నారు, ఆరగించడానికి పిలువబడ్డారు. అంటే పిలువబడినటువంటి వాళ్ళు యోగ్యులు కాదు, కానీ ఎవరు యోగ్యులైపోయారు? ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళు. ఈ ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇన్విటేషన్ పొందినటువంటి వాళ్ళు అర్హులు రాలేదు, అందుకని వాళ్ళు రిజెక్ట్ చేసి అర్హులు కానటువంటి వాళ్ళు ఏం చేశాడు, ఆయన ఆ యొక్క విందుకి ఆహ్వానించాడు. అంటే వాస్తవానికి ఇశ్రాయేలు అనబడినటువంటి అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క ప్రజలు. వీళ్ళకి ముందు ఇన్విటేషన్ వెళ్ళింది, తన కుమారుని యొక్క వివాహానికి రమ్మని ఇన్విటేషన్ వెళ్ళింది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఆ భాగ్యం ఎవరికి దొరికింది? ఈరోజు అన్యజనులైనటువంటి సంఘము అని పిలువబడేటువంటి మనకి ఈ ఆహ్వానము దొరికింది. దీనికి మనం ఎవరు కాదు, మనం ఆ యొక్క ఆహ్వానానికి యోగ్యులు కాదు. ఆ రాజు యొక్క విందులో ఆ విందు యొక్క ఆహారాన్ని ఆరగించడానికి కూడా యోగ్యులం కాదు. రాజు యొక్క మర్యాదకి, గౌరవానికి మనం తగినటువంటి వాళ్ళు కాదు. అయినా దేవుడు ఏం చేశాడు? గౌరవించి రాజుకు తగినట్టు రీతిగా మనల్ని సన్మానించి ఆయన రక్షణ వస్త్రాల్ని మనకు ధరింపజేసి తన కుమారుని యొక్క పెండ్లి విందుకి మనల్ని ఏం చేశాడు? ఆహ్వానించాడు. అంటే అర్హత లేనటువంటి వాళ్ళకి ఏం దొరికిందమ్మా? అర్హత దొరికింది. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నీవు నేను సంఘమైనటువంటి మనకు అర్హత లేదు. ఎవరిక సావాసానికి? దేవుని యొక్క సావాసానికి మనం ఎవరు కాదు, అర్హులు కాదు. ఒకటి, మనం వంశ పారంపరంగా చూసినా కూడా వంశంలో అధికులం కాదు, జ్ఞానంలో అధికులం కాదు, ఐశ్వర్యంలో అధికులు కాదు, అందంలో అధికులం కాదు. అంటే ఎటువంటి అర్హత లేనటువంటి మనకి ఏం దొరికింది ఈరోజు? ఏ అర్హత? పరలోకపు తండ్రి తన కుమారుని యొక్క విందులో మనము ఆహ్వానింపబడి ఆయనతో కూడా కూర్చొని ఆయన యొక్క విందులో మనం ఏం చేయడానికి, పాలు పొందడానికి అర్హతని దేవుడు ఏం చేశాడు? అనుగ్రహించాడు. అందుకనే పిలువబడిన వాళ్ళు అనేకులు, రక్షణ పొందేటువంటి వాళ్ళు ఎంతమంది అంట? ఆఖరికి 14 వచనంలో చాలా తక్కువ మంది. కాబట్టి పిలువబడినటువంటి పిలుపుకి ఏం చేసుకోవాలి? ఎవరే కానీ సన్మానించి లోబడి బ్రతకాలి. మీ పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే 18వ వచనం ఒక మాట చెప్పబడింది. 6వ అధ్యాయము 18వ వచనం. అయితే నీతో నోవహు, నీతో నా నిబంధన నేనేం చేస్తాను? స్థిరపరచెదను. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఏం చేయాలి? ఆ ఓడలోనికి ఏం చేయబడాలి? ప్రవేశించాలి. ఈ ఓడలో ప్రవేశించడానికి నోవహు భార్య, కుమారులు,
నోవాహు కోడండ్రకు మాత్రమే ఈ యొక్క ఆహ్వానం దొరికిందా? కాదు కాదు, అందరికీ ఇటువంటి ఆహ్వానము దొరికినటువంటిది. ఎక్కడ ప్రవేశించడానికి? ఓడలో ప్రవేశించడానికి. అందుకని అయితే అనే మాట వాడాడు. అంటే అయితే అనేటువంటి మాటకి అర్థం ఏమంటే, ఇంతకుముందు ఆయన ఏం చేశాడు? ఆయన ఈ లోకము దేవుని యొక్క దృష్టిలో చెడిపోయి ఉంది. ఆ చెడిపోయినటువంటి లోకాన్ని దేవుడు దయదాలిచ్చి తన కృపనిచ్చి, వెల్కమ్, ఈ లోకంలో ఇక్కడే ఉంటే మీరేమైపోతారు? నాశనం అయిపోతారు. అయితే నేను ఒక ఓడ నిర్మిస్తూ ఉన్నాను. ఆ ఓడలో మీరుంటే ఎలా ఉంటారు? మీరు సురక్షితంగా ఉంటారు. కమ్, వెల్కమ్ అనేటువంటి ఒక ఆహ్వానము అప్పటి ఉన్నటువంటి చెడిపోయిన లోకానికి ఆ యొక్క ఆహ్వానము దొరికింది. అయితే ఇక్కడ నోవాహుకి పైన దేవుని యొక్క కృప వచ్చింది. అందుకని నీవును, నీ భార్య, నీ కుమారులు, నీ కోడనులు ఎక్కడ ప్రవేశించండి? ఓడలో ప్రవేశించండి. అంటే 8 మంది ఆ నీటి వరదల చేత నాశనం అయిపోకుండా ఆ ఓడలో వాళ్ళు ఏం చేయబడ్డారు? సురక్షితంగా కాపాడబడ్డారు. అయితే అంతకుముందు ఏం జరుగుతూ ఉంది? ఏం జరుగుతూ ఉందంటే ఒక మాటని మనం తీసుకుందాం. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పబడింది. 24వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము 37వ వచనం. ఇక్కడ ఏముందంటే, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని దినములను అలాగే ఉండును అని అన్నాడు. అంటే నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడియో అలాగే ఉండును. ఇది కూడా ఒక ఉపమానమే. ఏది ఉపమానం? నోవాహు దినాలు ఎలాగున్నాయి? నోవాహు దినాలు ఎలాగున్నాయంటే, నోవాహు ఓడలోనికి ప్రవేశించేంత వరకు ప్రజలు ఏం చేస్తున్నారంట? మీరు చూడండి 38వ వచనం. జలప్రలయమునకు ముందుట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ నుండిరి. జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడియో ఉండును అన్నాడు. అమ్మా, ఎలాగుందంట పరిస్థితి? ఆ జలప్రలయము వచ్చేంత వరకు కూడా మనుషులు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటూ ఉన్నారు, పెండ్లికి ఇస్తూ ఉన్నారు. మీ పాయింట్ అర్థమైందా? ఎంతవరకు? జలప్రలయము వచ్చేంతవరకు. అంటే ఇలాంటి ఒక జలప్రలయం కలగద్దని ముందుగానే దేవుడు నోవాహు ద్వారా ఆ తరంలో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు నోవాహు ద్వారా ప్రకటింపజేశాడు. ఇదిగో 40 రాత్రులు 40 పగళ్ళు గొప్ప వర్షాన్ని రప్పించి దేవుడు ఈ నాశనం శ్వాస కలిగినటువంటి ప్రతి మనుషుని దేవుడు ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు. రండి నాతో కూడా. నేను నా కుటుంబం ఎలాగా ఓడలో ఉండి సురక్షితంగా ఉండాలనుకుంటున్నామో అలాగ మీరు కూడా నాతో కూడా వచ్చి ఆ ఓడలో ఏం చేయండి? ఉండమని దేవుడు నోవాహు ద్వారా వాళ్ళకి వాక్యాన్ని ఏం చేశాడు? ఆయన ప్రకటింపజేశాడు. అయితే జనులు ఆ జలప్రలయం వచ్చేంత వరకు ఎరుగక దేవుడు చెప్పినటువంటి
ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని రిజెక్ట్ చేసి తమకి ఇష్టం వచ్చిన రీతిగా ఏం చేస్తున్నారు, లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు కరుణా సంపన్నుడి ఉండి ఇదో నోవా కుటుంబానికి మాత్రమే కాదు, మిగిలిన అన్ని కుటుంబాలు కూడా ఏం చేయబడచ్చు, ఈ యొక్క ఓడలోనికి వచ్చి ప్రవేశించి సురక్షితంగా ఉండొచ్చు. అంటే జనుల దృష్టిలో నోవాహు ఎగతాళికి చేసేటువంటి వాడుగా కనబడ్డాడు. మీకు పాయింట్ అర్థమైందా? చూడండి, కాల్చుంటే మాట చదువుదాము. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచున్నప్పుడు ఏం కనిపెడుతుందంట? దేవుని యొక్క పేషెన్స్. సతీష్ బిదార్ ఏముందంట? దేవుని యొక్క పేషెన్స్, దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు, పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా ద రెబెలియన్స్ అని ఉంది అక్కడ. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపంగా వెళ్ళి వారికి ప్రకటించును. ఏం చెప్పాడు? అవిధేయులు. అవిధేయులు అంటే ఎవరమ్మా? దేవుని యొక్క మాటలని నమ్మనటువంటి వాడు, దేవుని యొక్క మాటల్ని ధిక్కరించినటువంటి వాడు, దేవుని యొక్క మాటల్ని చెవిని పెట్టినటువంటి వాడు అవిధేయుడు. అంటే దేవుని యొక్క మాటలకి ఏం చేయబడినటువంటి వాడు, లోబడినటువంటి వాడు. స్టిఫ్ నెక్ అంటారు వీడు. అంటే స్టబన్ డాట్, తర్వాత స్టిఫ్ నెక్. మెడ, దేవుని యొక్క మాటకి ఏం చేయనటువంటి వాళ్ళు, మెడ వంచనటువంటి ప్రజలు. కాబట్టి దేవుని యొక్క దీర్ఘశాంతం వెయిట్ చేస్తూ ఉంది. ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చెప్పినటువంటి నరుడు ఒక్కడు కూడా ఏం కాకూడదు, నశించిపోకూడదు. ఎలాగైనా నోవాహు తరంలో నోవాహులాగా వాళ్ళ కుటుంబంలాగా అందరూ కూడా ఏం చేయబడాలి, రక్షణ పొందాలి అనేటువంటి దేవుని యొక్క దీర్ఘశాంతము. అంటే 120 సంవత్సరాలు, అంటే సుదీర్ఘంగా దేవుడు అప్పుడున్నటువంటి లోకాన్ని నాశనం చేయకోకుండా వాళ్ళందరూ కూడా మారుమనసు పొందాలని వాళ్ళ కొరకు ఏం చేశాడు, దేవుడు ఎదురు చూశాడు. అయితే జనులు తినచ్చు, త్రాగుచు, పెండ్లాడుకోరచ్చు, తమ మనసుకు నచ్చినట్టుగా ఏం చేసుకుంటూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ అనుకున్నని గడియలో వాళ్ళు ఊహించినటువంటి రీతిగా నోవాహు చెప్పిన ప్రకారం 40 రాత్రులు 40 పగళ్ళు గొప్ప వర్షాన్ని రప్పించి అప్పుడున్నటువంటి జనులు ఏం చేశాడు, ఆ జలప్రలయం చేత నాశనం చేశాడు. ఆ తర్వాత వచ్చారు. మీరు ఎబ్రీ పత్రికలో చదివితే నాకు ఆశ్చర్యం, ఆ 11వ అధ్యాయంలో అలా 2 పేజీలు తిప్పి ఒక మాట చూడండి అమ్మా. ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదివితే, విశ్వాసమును బట్టి, అంటే దేవుని యొక్క మాటకు విధేయుడేటువంటి వాడై, 11వ అధ్యాయం 7వ వచనం, నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని చేత హెచ్చరింపబడ్డాడంటమా, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి ఏమైపోయాడంటే ఆయన వారసుడు. అంటే నేరస్థాపన చేశాడు. ఎప్పుడు? అప్పుడున్నటువంటి లోకం మీద ఏం చేశాడైనా నేరాన్ని వాళ్ళ మీద స్థాపించాడు. నేను ఇలాంటి ఒక జలప్రలయం కలగద్దని, ఇలాగ నాశకరంలో శ్వాస కలిగినటువంటి ప్రతి మనుషుడు, జీవులు చనిపోతాయని ఇంతకాలం నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేశాను, ఆయన చెప్పమని మాట నేను చెప్పాను. మీరైతే దేవుని యొక్క మాటకి విధేయులు కాక అవిధేయులయ్యి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరేం చేశారు, బ్రతికారు. కాబట్టి మీ నాశనానికి మీరే
కారకులు. నేను ఎవరిక్కడ? నిర్దోషి. దేవుడు కూడా ఎవరిక్కడ? నిర్దోషి. పాయింట్ మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రక్షణ ఎక్కడ పెట్టాడు దేవుడు? ఓడలో పెట్టాడు. ఆహ్వానాన్ని ఎక్కడికి ఇచ్చాడు? రాండి, ఈ ఓడలోనికి మీరు ప్రవేశించండి, ఈ ఓడలో మీరు సురక్షితంగా ఉంటారని ఆయన చెప్పాడు. అయితే ప్రజలు ఏం చేశారు? ఆ ఓడలో ప్రవేశించడం మాత్రం కాదు కదా, నోవహుని ఏలనగా చూశారు, అవమానపరిచారు. ఈ పాయింట్ అర్థమవుతుందా? యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఈరోజు అమ్మా, సేమ్ ఈరోజు లోకమంతా కూడా ఈ సువార్త ప్రకటింపబడుతూ ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, ఈ సువార్తని నేను కానీ మీరు కానీ లోకమంతా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతస్తులు తెలుసు, ఇక్కడ ఒక కుటుంబం, క్రైస్తవ కుటుంబం ఉందని. ఈ ఓనర్కి తెలుసు, పైన ఉన్నటువంటి వాళ్ళు తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళకి, ఆపోజిట్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా తెలుసు. అంటే ఇక్కడ ఎవరున్నారని? ఒక క్రైస్తవ కుటుంబం ఉందని ఈజీగా అందరికీ తెలుసు. అంటే మనం చెప్పకనే ఇక్కడ ప్రార్థన కూడికలు జరగడం చేత ఒక క్రైస్తవ కుటుంబం ఇక్కడ ఉండడం అన్న చేత వాళ్ళకి ఆ సువార్త ఏం చెప్పబడింది? ప్రకటింపబడింది. వాళ్ళు ఇక్కడ లేకపోయినా వేరే చోట వెళ్ళినప్పుడు, అయ్యో మా ఇంటి దగ్గర కూడా క్రైస్తవులు ఉన్నారమ్మా అని వాళ్ళు ఇంకొకరికి కూడా బోధించినటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఈ పాయింట్ అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఒక కుటుంబం ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసు కూడా, ఇక్కడ ప్రకటింపబడేటువంటి సంగతి తెలుసు కూడా, ఆ మాటలకి ఏం చూపిస్తలేదు? విధేయత చూపిస్తలేదు. అంటే దేవుని యొక్క మాటలకు ఏం చేస్తున్నారు? అవిధేయతను కనుపరుస్తున్నారు. రెబలియన్స్, తల వంచనటువంటి వాళ్ళు, స్టబన్ డాట్. ఈ పాయింట్ అర్థమవుతుందా? అంటే సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకు సువార్త ప్రకటింపబడుతుందంటే పేతురు పత్రికలో చెప్పిన ప్రకారంగా ఇప్పుడున్నటువంటి భూమి ఆకాశాలు మహాబ్రహ్మతో ఏమైపోతాయంట? అగ్నితో కాల్చివేయబడతాయి. అంటే అప్పుడున్నటువంటి లోకాన్ని ఏమో జలప్రలయంతో దేవుడు నాశనం చేశాడు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఈ లోకాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. కాబట్టి రండి, ఎక్కడికి రండి? ఇప్పుడు అప్పుడేమో నోవాహు కట్టినట్టు ఓడలకు రమ్మన్నాడు. నోవాహు ఎన్ని ఓడలు కట్టాడు? టైటాస్ ఒక్క ఓడలో. ఆ ఓడలో ఉంటేనే మనుషులు ఏం చేయబడతారు? సురక్షితంగా రక్షింపబడతారు, పోషింపబడతారు, సంరక్షింపబడతారు. కారణం అంటే దేవుడు తన నమూనానిచ్చి కట్టినటువంటి ఓడ. ఆ ఓడకి వెలుపల ఏం లేదు? రక్షణ అనేటువంటిది లేదు. మరి ఇప్పుడున్నటువంటి ఈ లోకము అగ్ని చేత నాశనం అయిపోయేటువంటి ఈ లోకం నుండి తప్పించుకోవడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటి? ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కట్టినటువంటి సంఘం. అందుకనే మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అంటే సంఘములను కడతాను, సార్దిస్సు కడతాను, పెర్గమ కడతాను, పెంతుకోస్తు కడతాను, ఎఫెసు కడతాను, సెవెంత్ డే కడతాను, బ్యాప్టిస్టు కడతాను అని చెప్పలేదు ఆయన. ఏం కడతామన్నాడు ఆయన? నాది. నాది అంటే అర్థం ఏంటి? నాకు మాత్రమే చెందినటువంటిది. కాబట్టి ప్రభువారు అంత స్పష్టంగా చెప్పంటే నా సంఘమును కడతాను. కాబట్టి ఇప్పుడున్నటువంటి మనుషులకి దేవుడు రక్షణ అనేటువంటిది ఎక్కడ పెట్టాడు? ఒక క్రీస్తు సంఘములోనే తన యొక్క రక్షణను పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి నోవాహు కాలంలో ప్రజలకు ఎలాగా సువార్త ప్రకటింపబడిందో, వాళ్ళు అవిధేయులయ్యారో
ఈరోజు ఉన్నటువంటి లోకానికి కూడా అదే సువార్త ప్రకటింపబడుతూ ఉంది. అదే ఒకే ఒక ఓడంటూ క్రీస్తు సంఘం అనేటువంటి ఓడలోకి రమ్మని ఈరోజు కూడా ఏం జరుగుతూ ఉంది, సువార్త ప్రకటింపబడతా ఉంది. మీకు పాయింట్ అర్థమైందా? ఆ ఒక్క ఓడలోకి రమ్మని ఆహ్వానం జరుగుతూ ఉంది, ఇన్విటేషన్ దొరుకుతూ ఉంది రమ్మని. మరి ఆ ఇన్విటేషన్ స్వీకరించినటువంటి వాళ్ళే వచ్చేం చేస్తారంటే ప్రభు ముందు నిలబడుకొని తమ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువారు తన సంఘంలోకి ఏం చేసుకుంటూ ఉన్నాడు, చేర్చుకుంటూ ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాటిని ఏమంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను ఈ గొర్రెలకి నేను మంచి కాపరిని. నోవాహు ఎలాగా ఆ రోజు ఆ ఒక్క సంవత్సరం ఓడ ఎక్కడుండిపోయింది, సముద్రం మీద తేలాడుతూ ఉంది కదా. మరి ఒక సంవత్సరం లోపల పశువుల్ని పోషించాలి, మనుషులు కూడా ఏం చేయబడాలి, పోషింపబడాలి. అందుకని దేవునికి అసాధ్యమైన కార్యక్రమాలు ఏమీ లేవు. ఓడ చిన్నదే అయినప్పుడు కూడా ఆ ఓడలో సంవత్సరం తగినటువంటి ఏమున్నాయి అక్కడ, పశువులకు కానీ మనుషులకు కానీ ఆహారాన్ని సమకూర్చారు. మనుషులు ఎన్ని కొలతలేసి ఎంత ఆలోచన చేసుకున్నా వాళ్ళ తల జరుపుకున్నా కూడా లెక్కలు దొరకవు. మీ పాయింట్ అర్థమవుతుందా? అలాగే ఈరోజు సంఘానికి క్రీస్తు ప్రభు కట్టినటువంటి తన సంఘంలోనికి రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరిని ఏం చేశాడు, తన సంఘంలోనికి చేర్చుకొని ఆ గొర్రెలకి ఆయన ఏమంటే నేను మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు, తన ప్రాణాన్ని పెడతాడు. అలాగా నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అది ఎవరి యొక్క స్వరాన్ని వినవు, అన్యుల యొక్క స్వరాన్ని వినవు. అంటే ఏ స్వరాన్ని మాత్రం వింటాయి, ఏ స్వరాన్ని మాత్రం వింటాయి, యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని. అంటే అన్యుల యొక్క స్వరాన్ని వినవు, మత శాఖల యొక్క స్వరాల్ని వినవు. అది క్రీస్తు సంఘం యొక్క సువార్తను మాత్రమే చేస్తాయి. అందుకనే మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్తను ఎవరైనా ప్రకటించినడలా, పరలోకంలో వచ్చినటువంటి దేవదూత ప్రకటించినడలా అతడు ఏమైపోతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. అంటే ఇప్పుడున్నటువంటి సువార్త ఏంటి, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క భూమి ఆకాశాలు ఎప్పుడు నాశనం అయిపోతాయో మనం కూడా అనుకుంటున్నాం. ఇంకా మా తాత ముత్తాతల కాలం నుండి భూమి ఆకాశాలు అలాగే నిల్చున్నాయి కదా, 2000 సంవత్సరాలు అయిపోయాయి కదా యేసుక్రీస్తు వస్తానని చెప్పి. మరి అప్పటి నుండి కూడా భూమి ఆకాశాలు అలాగే నిల్చున్నాయి కదా, కాబట్టి ఏమి సంభవించదు అని మనం అనుకున్నటువంటి గడియలో మనము అసలు ఇలా జరగద్దా అని మనం ఊహించలోపలే గర్భిణీ స్త్రీనికి ప్రసవేదన ఎలాగా వస్తాయో అలాగ హఠాత్తుగా ఈ లోకము నాశనం అయిపోద్ది. ఈ నాశనం అయిపోయిన లోకంలో నువ్వు తప్పించుకోవాలంటే దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఏంటి, బాప్తిసం అందరూ పొందుతారు, అన్ని చోట్ల ఇస్తారు బాప్తిసం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి, నోవాహు ఓడను కట్టాడా, ఆ పలకల్ని కట్ చేశాడా, ఎలా కట్ చేశాడో, ఎంత కష్టపడ్డాడో పాపం. మరి దానిలో కొన్ని అక్కడక్కడ జాయింట్ చేసినటువంటి మిగిలిపోయి పడిపోయి ఉంటాయా, పెద్దవి మిగిలిపోయిన మాటలు ఉంటాయా. ఇప్పుడు మనుషులు ఎంత హుషారు, ఇప్పుడు ఎలాగైనా బ్రతకాలా, నీళ్ళ పైన తేలిపోతున్నాయి మాన్లు, కట్ చేసినటువంటి పలకలు, దానిపైన ఏం చేస్తారు, బ్రతకాలని ఉంటారు కదా. ఆ మాన్లు ఏం చేయబడు, మునిగిపోవు. ఒక 4-5 జోడించుకొని కట్టుకొని పెట్టుకుంటే దానిలో ఏం చేయగలుగుతారు వాళ్ళు కొద్ది కాలము. అయితే అందుకని దేవుడు ఇప్పుడు అక్కడ ఆ ఓడలో ఉండొచ్చు, వాళ్ళు ఆ పైన తెప్పలు కట్టుకొని ఉండొచ్చు. అయితే తినడానికి ఏం లేదు, ఎన్ని రోజులు తిండి లేదు, సంవత్సరం. ఈ తెప్పలు లాంటివి అన్నమాట మిగిలిన సంఘాలన్నీ కూడా, మనుషుని యొక్క యోచన ప్రకారం కట్టినటువంటి సంఘాలు అవన్నీ కూడా ఆ తెప్పల పైన ఉంటారు అనుకుంటే మేము కూడా ఐఎమ్ సేఫ్. ఆ రోజుకి తినుంటారు, ఆ రోజుకి సేఫ్.
సెకండ్ డే కొంచెం సేఫ్, థర్డ్ డే కొంచెం సేఫ్, వారం సేఫ్ అయిపోయారు, నెల సేఫ్ అయిపోయారు. మరి ఎన్ని రోజులు? సంవత్సరం నీళ్ళు అలాగ ఆగిపోయి కొండలన్నీ మునిగిపోయినాయి, భూమి ఏమీ కనబడతలేదు. కొండలపైన దాటి 15 మూరలు, ఎంత? 15 మూరలు ఎత్తులో, అంటే 35 అడుగుల ఎత్తులో నీళ్ళు నిలబడిపోయాయి. ఏం మునిగిపోయి? కంటికి కనబడే పర్వతాలన్నీ మునిగిపోయి దానికంటే ఎత్తులో ఏం నిలబడ్డాయి? నీళ్ళు. చూసారు ఎంత? అసలు ఏ ప్రాణి ఈ నాసికారంధ్రం, అందుకనే కండిషన్ ఏంటంటే నాసిక శ్వాస కలిగినటువంటివి, నాసికారంధ్రంలో శ్వాస లేనటువంటి అన్నీ కూడా బ్రతుకుతాయని లెక్క. శ్వాస కలిగిన ప్రతి ఒక్కటి ఏమైపోయినాయి? చనిపోయినాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ లోకాన్ని దేవుడు అగ్ని చేత, ఈ పంచభూతాలని దేవుడు ఏం చేయబోతున్నాడు? కాల్చి. ఎలా ఆ కాల్చి ఎప్పుడు జరగద్దో తెలీదు, అదే హఠాత్తుగా ఒకరోజు జరిగిపోతుంది. మీకు తెలుసో తెలీదో, నిన్న టీవీలో అన్నీ ప్రకటిస్తూ ఉన్నారు, ఒక ఉల్కా రాబోతూ ఉందంట. ఈ ఉల్కా 2026 ఎంతో చూపిస్తున్నారు నాసా సైంటిస్టులు, తర్వాత మన ఇస్రో సైంటిస్టులు కనిపెట్టేశారు ఆల్మోస్ట్గా. లాస్ట్ టైం ఒకటి రష్యాలో చాలా చిన్నవి అయిపోయి పడ్డాయి. ఈసారి ఇది ఇంకా కొంచెం పెద్దది, ఎంతో పెద్దగా ఉందంట, ఎన్నో క్రికెట్ గ్రౌండ్లు అంత పెద్దది అంటారు. ఆద్యమని వచ్చి ఢీకొనిందంటే ఆ రోజు డైనోసార్లు పోయినాయి, అలాగ భూమి మీద మనుషులు ఓడకుండా తుడిచిపెట్టబడతాడు అనేటువంటి థియరీని తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే ఎప్పుడు ఎలాగ సంభవించబోతుందో ఏ నరుడికి ఏం కాదు తెలియదు. కాబట్టి కమ్ అని దేవుడు ఈ నాసికం శ్వాస కలిగి ఉండగానే ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. నానా, లోకంలో తింటా ఉన్నావు, త్రాగుతూ ఉన్నావు, పెళ్లి చేసుకుంటా ఉన్నావు, పెళ్లికి ఇస్తూ ఉన్నావు, ఓకే సాల్రెట్, ఇవన్నీ కూడా కామన్గా మనుషులు జరిగేటువంటివే. ఆయన నా ఇన్విటేషన్ మన్నించుకొని నేను నా కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా కట్టినటువంటి ఆ ఏకైక సంఘంలోనికి నువ్వు ప్రవేశిస్తే నువ్వేం ఏం చేయబడతావు? నువ్వు సురక్షితముగా. అంటే సేఫ్ జోన్ ఎక్కడుంది ఇప్పుడు? క్రీస్తు సంఘంలో దేవుడు సేఫ్ జోన్ పెట్టేశాడు. క్రీస్తు సంఘానికి బయటికి ఏం లేవు, సోకాల్డ్ చర్చెస్ ఉన్నాయి, అక్కడేం లేవు, సేఫ్ జోన్ అనేటువంటిది లేదు, తెప్పలు లాంటివన్నీ. నెంబర్ 2. నెంబర్ 3, దేవుడు లోతు కుటుంబానికి, లోతు ఉన్నటువంటి ఆ సొదొమ గొమొర ఆత్మ శిబిరమైనటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఏం చెప్పబడ్డాయి? దేవుని యొక్క దృష్టిలో చెడిపోయి ఉన్నాయి. నోవా కాలం ప్రజలు ఎలా చెడిపోయినారో అలాగే సొదొమ గొమొర పట్టణస్థులు కూడా అలాగే ఏం చెప్పబడ్డారో చెడిపోయి ఉన్నారు. ఆ చెడిపోయినటువంటి లోకంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? లోతు ఉన్నాడు. లోతు యొక్క పరిస్థితిని మనం కానీ గమనిస్తే 2 పేతురు పత్రికలో చూడమ్మా, 2వ అధ్యాయము, 2 పేతురు పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, మరియు ఆయన సొదొమ గొమొరలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తులకు వారికి వాటిని దృష్టాంతరము ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును ఏం చేసుకుంటూ వచ్చాడంట? నొప్పించుకొనొచ్చు వచ్చేసాడు. సొదొమ గొమొర పట్టణస్థులు చెడిపోయి ఉన్నారు. వారి యొక్క అక్రమ విషయంలో నీతి కలిగినటువంటి లోతు
తన దినదినము తన మనసు ఏం చేసుకుంటా ఉన్నాడు, ఎంత నొప్పి పడుతుందంటే కొన్నిటిని కన్నులారా చూడాల్సి వస్తూ ఉంది, కొన్నిటిని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఏం చేయాల్సి వస్తూ ఉంది, వినాల్సి వస్తూ ఉంది. మనం కూడా అదే లోకంలో ఉన్నాం, అటువంటి లోకంలో ఉన్నాం. మనం కొన్ని చూడాల్సి వస్తూ ఉంది, కొన్ని వినాల్సి వస్తూ ఉంది. అందుకనే మనకి నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నట్లు, ఎలాగైతే లోతు నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడో, నిబ్బరించుకున్నాడో, మనకు కూడా ఆయన ఏం చెప్పాడంటే, నీ కంటితో ఏం చేయొద్దు, నువ్వు పాపం చేయొద్దు, నువ్వు చెవులతో నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. నేను అభ్యంతరపరిచేది ఏదున్నా దాని ముందు నీ దగ్గర ఉండే చేసుకో, కత్తిరించి తీసి పారేసి. ఒక స్త్రీని చెడు చూపుతో చూస్తే అప్పుడే నువ్వు వ్యభిచారం చేస్తావు. నీ పాయింట్ అర్థమవుతుందా? చెడును వింటే నువ్వు పాపం చేస్తావు. అప్పుడు లోకంలో మనం ఉండి ఏం ఆలోచించాలంటే, అయ్యో లోకం ఇంత భయంకరంగా ఉంది, ఈ బిడ్డలు తమ యవ్వన జీవితాన్ని ఇంత పాడు చేసుకుంటూ ఉన్నారే అని మనము క్రీస్తుని బట్టి మన కన్నుల్ని చెవుల్ని నియంత్రించుకొని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని చూసినప్పుడంతా అటువంటి వాళ్ళని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాము, ఎక్కువగా బాధన పడుతూ ఉంటాం. అయితే అదే లోకంలో ఉన్నాం, చూడాల్సి వస్తూ ఉంది, వినాల్సి వస్తూ ఉంది. ఈ పాయింట్ అర్థమవుతుందమ్మా? నొప్పి, బాధ. కొన్నిసార్లు మన పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి, ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి, లోకం గురించి ప్రార్థన చేయాలి. లోకము ఎంతగా ఏమైపోయిందంటే చెడిపోయింది, విచ్చలవిడితనంగా ఉంది. అటువంటి లోకంలో మనము మన కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాము. ఎంతో జాగ్రత్తగా ఏం చేసుకోవాలి, బ్రతకలసిన అవసరము మనకు ఏర్పడింది. వేరే గత్యంతరం, వేరే మార్గం లేదు. ఒకటి, వాళ్ళతో కూడా నువ్వు మింగలైపోతావా, ఒకటి, లేకపోతే వాళ్ళు విడిచి నువ్వు ప్రత్యేకంగా ఉంటావా, రెండు. అందుకనే అపవిత్రుడు ఇంకా అపవిత్రుడైపోయి, పరిశుద్ధుడు ఇంకా అదే అన్యాయస్తుడు ఇంకా అన్యాయం చేసుకుంటూ పోతాడు, చెడువాడు ఇంకా చేసుకుంటూ పోని వాడు పాపం పరిపూర్ణమైనంత వరకు వాడు చేసుకుంటూ పోని. అలాంటి లోకంలో లోతు తన నీతి కలిగినటువంటి తన మనసుని నొప్పించుకుంటూ, నేను ఎందుకురా ఈ లోకంలో బ్రతుకున్నాను అనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి, ఎందుకురా వీళ్ళు బ్రతుకున్నారనేటువంటి ఒక ఫీలింగ్ ఒకటి, అయ్యా ఎప్పుడయ్యా తీర్పు తీరుస్తావు, ఏంటయ్యా పరిస్థితి, ఇది చూడలేకపోతూ ఉన్నాను ఆ దేశంలో పరిస్థితి. ఆ లోకంలో ఉంటే తన కూతుర్లు కూడా అక్కడే లోకంలో జరిపోయారు. ఆ పెండ్లాడనేటువంటి ఆ సొదొమ గుమొర్రా పట్ల ఉన్నటువంటి అల్లుళ్ళే దొరికారు. ఆయన కూడా పెళ్ళి చేయలేదు, కానీ పెండ్లాడనే ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, నానా దేవుడు ఈ రాత్రి సొదొమ గుమొర్రా పట్టణాన్ని చుట్టుపక్కల ప్రాంతాలు నాశనం అయిపోతున్నాడు, నాకు దేవుని యొక్క కృప వచ్చింది, చిన్న అవకాశం దొరికింది, రాండి ఈ పాపపు అనేటువంటి లోపల నుండి రాండి బయటికి. చూడండి, ఇన్విటేషన్ అంటే ఈ పాపము మలినమైపడి లోకం నుండి కమ్ అవుట్, బయటికి రండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు. మన పాయింట్ అర్థమవుతుందమ్మా? దేవుడు ఏం చేస్తాడు, మనల్ని రక్షిస్తాడు. అలాగే రక్షించాలంటే ఎక్కడుండాలి, పాపం అనేటువంటి లోకం నుండి మనల్ని మనం ఏం చేసుకోవాలి, బయటకు రావాలి. ఆనాడున్నటువంటి లోతు ద్వారా దేవుడు ఎలాగ తన అల్లులకి ఆయన సువార్తను ప్రకటించాడో, కమ్ అవుట్, దేని నుండి బయటకు రండి. ఎన్నాళ్ళు ఇంకా ఆ పాప బురదలో బ్రతుకుతారు, ఆ మలినాల్లో ఇంకా ఎంతకాలం బ్రతుకుతారు? మీకు వెక్కసమయంత వరకు. ఉదాహరణకి ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, అన్ని రకాల పశువులు వాళ్ళ దగ్గర ఉన్నాయమ్మా. అడిగారు కదా, మా పశువులకి మేత ఎక్కడా, మా పశువులకి నీళ్ళు ఎక్కడా అని అడిగారా లేదా? అంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు కావాలంటే వాళ్ళు ఏం చేసుకుండొచ్చు, ఏం నిర్బంధన ఏముంది,
దేవుడు ఈ ఎడారులను చంపుకొని తినద్దని దేవుడు ఏమని చెప్పాడా? వాటిని ఏం చేసి ఉండొచ్చు? వధించుకొని ఎంతమంది ఉంటారో ఒక ఎద్దుని, లేక ఒక దూడని, లేకపోతే ఒక గొర్రెని ఎంతమంది తినొచ్చో అంతమందిని ఎంతమంది ఏం చేయొచ్చు? ఎంతమందికి ఉన్నాయి అందరూ వధించుకొని తింటే. అంత బదులు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేశారు? దేవుని శోధించారు. అయ్యో మాకు ఈ అరణ్యంలో అంజూరాలు లేవు, ఈ అరణ్యంలో మాకు దోసకాయలు కనబడతలేదు, కీరకాయలు కనబడతలేదు, వెల్లుల్లి కనబడతలేదు, పేస్టులు కనబడతలేదు అని దేవుని దగ్గర సనిగారు. మాంసమే లేదు ఈ అడవిలో, మాకి ఎన్నాళ్ళైంది చచ్చిపోయి తినేటువంటి మన్నా అనే రొట్టె తిని చచ్చిపోయాము. ఏందా అంటే దేవుడు ఆకాశం నుండి మన్నాతో పాటు పూరేలు కురిపించాడు, మాంసాన్ని ఇచ్చాడు. వాళ్ళు తిని 40 రోజులు ఆ మాంసం పని ఏం పుట్టేసింది, వెక్కసం చీ అనిపించి వాళ్ళ ముక్కులలో నోట్లలో కక్కునే తట్టుగా చేశాడు. ఎందాక ఈ పాపంలో పడి ఉందాము? ఇంకా ఎంతకాలం? చెడిపోయింది ఆల్రెడీ లోకం. ఆ చెడిపోయినటువంటి లోకంలో మనం ఇంకా ఎంతకాలం బ్రతుకుతాం? చాలదా? బ్రతుకేముంది? నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఒక వెహికల్ తీసుకుంటే, కొత్త బండి తీసుకుంటే, వాడు కొత్త బండ్లకే వాడు కూడా సర్వీస్ చేస్తాడు. కంపెనీ వాడు సర్వీస్ చేసిస్తాడు. 3 సర్వీసులు ఏమో ఇస్తాడు, 3 చేపించుకుంటాం. ఇంకా 3 సర్వీస్ అయిపోయిందనుకో ఆ బండి ఎంత లొక్కటొక్క అంటూ ఉంటుంది. మనం ఏమరా కోరికంటే ఏంద్రా నేను తీసినప్పుడు ఎంత స్మూత్గా ఉంది బండి, ఇప్పుడేం లేదు, యాడ పేరు పర్సులు అక్కడ అల్లాడుతూ ఉండే కదరా, ఏమరా పరిస్థితి అని అంటే 60,000 కిలోమీటర్ కూడా అయిపోయి ఉంటుంది. అక్కడ బండి బోరుకు వచ్చేసి ఉంటుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్తూ ఉండాలా? అమ్మా ఎక్కడికి వెళ్ళాలా? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెకానిక్ షాప్ దగ్గరికి. మనుషుడు ఆఫ్టర్ 35 కూర్చుంటే లేలేడు, లేస్తే కూర్చోలేడు. ఇదిగో మనకు సోఫాలు కావాలి, కూర్చుంటే టక్కని లేచిపోయేదానికి, లేకపోతే అదిగో ఆ చీరలు కావాలా లేచేదానికి, పండుకోవడానికి మంచాలు కావాలి. ఇప్పుడు కింద టైటస్ ఉన్నటువంటి హైట్కి టైటస్ అలా కూర్చొని అలాగ లేచి చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ లేచేటప్పుడు చేయిలు కింద పెట్టుకోకుండా చిన్నపిల్లలు లేస్తారు చూసినావా? ఆ చిన్న పిల్లలు వాళ్ళ శరీరం వాళ్ళకి బరువుగా కనబడదు. ఇప్పుడు నువ్వు నేను కింద కూర్చొని మనం లేండి చూద్దాము, లేచేలోపు ఆడవాడు నొప్పులు పట్టుకోపోతాయి. అంటే ఆఫ్టర్ 35 మనం ఏం చేస్తాం? రెగ్యులర్గా బాడీని మెకానిక్ షాప్ తీసుకుపోతూ ఉండాలి. ఎవరి దగ్గరికే? డాక్టర్ షాప్కి. అందుకని ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధికంగా ఉంటే అది కూడా 80. అలాగ ఉన్నా కూడా అయ్యో శరీరం. పాయింట్ అర్థమవుతుందా? ఏం సాధిస్తాం? మన జీవితాలు ఏం సాధిస్తాం? మిత్రులమ్మా ఏం సాధిస్తాం? అయిపోయి. ఇంకా నీ కొరకు ఎంతవరకు బ్రతుకున్నావు? ఇంకా బ్రతకాలన్న దాంట్లోనే, ఆ చెడు దాంట్లోనే కమ్అవుట్. ఆ చెడుని నువ్వు అసహించుకొని ఆ పాపం నుండి నువ్వు బయటికి రమ్మని దేవుడు తన సువార్త ద్వారా ఏం చేస్తున్నాడు? లోతుకు అవకాశం ఇచ్చినట్టుగా బయటికి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కమ్అవుట్, ఇదిగో ఆ పట్టణానికి వెళ్ళు, అక్కడ సురక్షితంగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు మన గమ్యం ఏంటి? మన తీర్మానం ఏంటి? మనం ఎక్కడ ఉంటాం? నోవా కాలంలో ప్రజలు బ్రతికినట్టుగా బ్రతుకుతామా, లేకపోతే క్రీస్తు సంఘంలో స్థిరపడతామా? లేకపోతే లోతు కాలంలో బ్రతికినటువంటి అదే ప్రజలలో వాళ్ళ మధ్యలోనే బ్రతుకుతామా? నీతి గల మనుషులు, అసలు మన మనసాక్షి లేదా? చెడు జరుగుతూ ఉంటే మన స్నేహితులే మన మధ్యలో వాళ్ళు చెడుతనం చేద్దాంటే ఒక్కడైనా మంచోడు ఉంటాడమ్మా ఆ 10 మందిలో. ఇద్దరున్నా కూడా వాడు ఇలా వీడు ఎప్పుడు ఇలాగే ఆలోచన చేస్తాడు, ఇలాగ అమ్మాయిని ఇలాగ మాట్లాడతాడు వీడు అని ఒక్కడు అసహించుకుంటాడు వాడిని. నీ పాయింట్ అంటే అప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? తన నీతి కలిగినటువంటి మనసు వేరే గత్యంతలకు నొప్పించుకొని వాడి దగ్గర ఉండాలా.
వాడిని ఏంట్రా నువ్వు ఇలా చేస్తూ ఉన్నావంటే నెక్స్ట్ టైం వాడు ఇంకేం చేయడు నీతో, నీ సావాసానికే రాడు. కాబట్టి వాడు సావాసం రాకపోతే నేను ఒంటరిగానే అయిపోతాను, కాబట్టి నాకేం కావాలా, నా సావాస గావుడు కావాలని అతనితో సమర్థించుకొని బయటకు వచ్చి నొప్పి పడుతూ ఉంటాం. వీడిలాగ మాట్లాడుకోకూడదు, వీడిలాగ చేస్తుండకూడదు, ఇలాగ చేస్తాడు అనుకుంటాం. అనుకోం మన నీతి గల మనస్సుని మనం ఏం చేసుకుంటూ ఉంటాం, నొప్పించుకుంటూ ఉండమా. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఏంటి? కమ్అవుట్. ఎక్కడి నుండి బయటకు వచ్చేసాయి? పాపం నుండి బయటికి రమ్మని దేవుడు ఆహ్వానిస్తాడు. ఆ ఆహ్వానాన్ని మనం మన్నించుకొని మనం ఏం చేసుకోవాలి? మనం ఆ ఆహ్వానాన్ని మన్నించుకొని బయటికి రావడమో రాకపోవడమో ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చేటువంటి ఇన్విటేషన్ని, ఆహ్వానాన్ని ఆ మొదటి ఇశ్రాయేలు ఎలాగైతే తిరస్కరించారు, రాకపోవడం చేత ఆ పట్టణాన్ని అంతటిని ఎలాగా తగులు పెట్టించాడు, ఆ యొక్క ఆహ్వానానికి అర్హులు కానిటువంటి వాళ్ళు ఎలాగ రాజభోజనాలు, రాజుకు ఆహ్వానాన్ని మన్నించుకొని వచ్చి మంచి వస్త్రాలు ధరించుకొని ఆ పెండ్లు విందులో సంతోషించారు. అలాగా నువ్వు నేను సంతోషిద్దామా, లేకపోతే ఇంకా లోకంలోనే ఏం చేద్దామా? బ్రతుకుదామా? ఆయన యొక్క ఆహ్వానాన్ని మన్నించుకొని అని ఎక్కడ చేద్దామా? దేవుని యొక్క రాజ్యంలో, ఆయన కుటుంబంలో మనం బ్రతుకుదామా? ఆ ఆహ్వానాన్ని మన్నించుకొని మనం బ్రతకడమా, ఆహ్వానాన్ని తిరస్కరించుకొని చావడమా? మనం ఏం చేసుకోవాలి? ఆలోచించుకొని తీర్మానించుకోవాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకొని చిన్న వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.